హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తక్షణ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. ఇవాళ నేను బోడుప్పల్లోని ప్రైమ్ లొకేషన్లో ఉన్నానండి. మీ కొరకు ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను. ఈ హౌస్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు 100 ఫీట్ మెయిన్ రోడ్కి 7,000 అండి. రండి నేను మీకు హౌస్ చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి G+1 హౌస్ అండి. అండ్ ఈ హౌస్కి ముందు మీకు 25 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. అండ్ అక్కడ మీకు కనిపిస్తున్న 100 ఫీట్ మెయిన్ రోడ్ అని చెప్పాను కదా, అక్కడ నుండి ఇది వచ్చేసి 7,000 అండి. రండి నేను మీకు హౌస్ చూపిస్తాను. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు 104 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న స్పేస్ వచ్చేసి కార్ పార్కింగ్ స్పేస్ అండి. కార్ పార్కింగ్ స్పేస్లోనే మీకు స్టోరేజ్ సంప్ అయినా, బోర్ వాటర్ అయినా అండ్ ట్యాప్ వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చారు. చూడండి, ఇది వచ్చేసి బయట ఉన్న కామన్ వాష్రూమ్ అండి. ఇది కార్ పార్కింగ్లోనే ఇచ్చారు మీకు వాష్రూమ్. అండ్ ఈ హౌస్కి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ తీసుకున్నారు. చూడండి, పార్కింగ్లో మీకు పిల్లర్స్కి కూడా మంచి టైల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. గోల్డెన్ బార్డర్స్ తోటి చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ఇది వచ్చేసి మీకు సెట్ బ్యాక్ స్పేస్. హౌస్కి 3 సైడ్స్ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి కార్ పార్కింగ్ స్పేస్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి మంచిగా స్పేషియస్గా ఉన్న కార్ పార్కింగ్ స్పేస్ ఇది. అండ్ కార్ పార్కింగ్ స్పేస్లోనే మీకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి హౌస్ ఎంట్రన్స్ అండి. సో ఇప్పుడు మీరు హౌస్ అవుట్లుక్ ఎలివేషన్ చూసుకుంటే కనుక ఇక్కడ కూడా మీకు ఎలివేషన్లో కూడా టైల్ వర్క్ అయితే బాగా ఇచ్చారు. అండ్ గోల్డెన్ బార్డర్స్తో చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ డోర్ కూడా కంప్లీట్గా టేక్ వుడ్తో డిజైన్ చేసిన డోర్ అండి, మంచి స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే LED లైట్స్తో చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ నేను మీకు హౌస్ చూస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి గ్రౌండ్లో ఇచ్చిన 1 BHK అండి. చూడండి, ఇది వచ్చేసి అయితే హాల్ చూడండి మంచి స్పేషియస్గా ఉంది అండ్ వెంటిలేటెడ్గా ఉంది. చూడండి, హాల్లోనే మీకు ఇక్కడ పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. పూజా రూమ్లో కూడా మీకు ఎగ్జాస్ట్ హోల్ అయితే ఇచ్చారు అక్కడ. అండ్ స్పేషియస్గా కూడా కంప్లీట్ మార్బుల్ అండ్ టైల్స్ బాగా డిజైన్ చేశారు. అండ్ హాల్లో మీకు ఇక్కడ వైడ్ విండో ఇచ్చారండి. ఈ విండోకి మీకు కంప్లీట్గా ఫ్రేమింగ్ అనేది మార్బుల్తోనే చేశారు. అండ్ హాల్లో ఇక్కడ మీరు ఇట్లా చూస్తున్నది వచ్చేసి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ చాలా కలర్ఫుల్గా అండ్ బ్రైట్గా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒకసారి ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. చూడండి, ఓపెన్ కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా కంప్లీట్గా గ్రానైట్తోనే తీసుకున్నారు. అండ్ ప్లాట్ఫామ్కి కింద కూడా మీకు స్పేస్ ఇచ్చారు. అండ్ పైన కూడా షెల్ఫ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్కి కూడా మీకు వెంటిలేషన్ పరంగా వైడ్ విండోని అయితే ఇస్తున్నారు ఇక్కడ. అండ్ దీని ఫ్రేమింగ్ కూడా మీకు మార్బుల్ తోటే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్. హ్యాండ్ వాష్ ప్రొవిజన్ కూడా మీకు ఇక్కడ టైల్స్తో చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా చూడండి చాలా అంటే చాలా వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇక్కడ మీకు వెంటిలేషన్ పరంగా వైట్ విండో ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు అల్మారా స్పేస్, వార్డ్రోబ్ అండ్ షెల్ఫ్స్. అండ్ ఇక్కడ మీకు లో రూఫ్ కూడా ఇచ్చారు. అండ్ ఎక్స్ట్రా లో రూఫ్ కూడా ఉందండి. ఇది హ్యాండ్ వాష్కి కూడా పైన ఎక్స్టెండ్ అయ్యి ఉంది. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్ కూడా మంచిగా వెంటిలేటెడ్గా ఉంది. అండ్ చుట్టూ టైల్స్ చాలా బాగా డిజైన్ చేశారు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మీరు గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదా, నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తాను. ఇవి వచ్చేసి స్టెప్స్ అండి. ఈ స్టెప్స్ పైన కూడా మీకు కంప్లీట్గా మార్బులే తీసుకున్నారు. సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇది కారిడార్. కారిడార్ కూడా చాలా మంచి స్పేషియస్గా ఉంది. ఇక్కడ చూడండి, కారిడార్కి మీకు మిర్రర్ కూడా ఇచ్చారు. చాలా బాగా డిజైన్ ఇచ్చారు మిర్రర్కి కూడా. అండ్ ఇక్కడ కూడా మీకు అవుట్లుక్ ఎలివేషన్ చూసుకుంటే టైల్ వర్క్, గోల్డెన్ బార్డర్తో చాలా బాగుంది డిజైన్ అయితే. అండ్ ఇది కూడా కంప్లీట్ డోర్ ఫ్రేమింగ్ వచ్చేసి మీకు టేక్ వుడ్తో చేశారు. అండ్ చాలా బాగుంది డిజైన్ కూడా. అంటే నేను మీకు ఇక్కడ హౌస్ చేస్తాను. ఇది వచ్చేసి 2 BHK అండి ఫస్ట్ ఫ్లోర్లో. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి అయితే హాల్ చూడండి మంచి స్పేషియస్గా అండ్ వెంటిలేటెడ్గా ఉంది. హాల్లోనే మీకు పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ పూజా రూమ్ కూడా ఇక్కడ మంచి స్పేషియస్గా ఉంది. అండ్ చుట్టూ టైల్ వర్క్ తోటి అయితే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండి, ఓపెన్ కిచెన్. ఇక్కడ కూడా మీకు కిచెన్లో మంచి స్పేషియస్గా స్పేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్కి కూడా కంప్లీట్గా బ్లాక్ మార్బులే యూజ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు షెల్ఫ్ స్పేస్ అయినా, లో రూఫ్ అయినా, అండ్ ప్లాట్ఫామ్కి కింద కూడా మీకు మంచి స్పేస్ ప్రొవైడ్ చేశారు.
అండ్ ఇక్కడ మీకు ప్లాట్ఫామ్ కింద స్పేస్ అని చెప్పాను కదా, ఇక్కడ కూడా మీరు ఒకవేళ ఫర్నిచర్ చేయించుకున్నాక చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి విండో అండి, ఇక్కడ కూడా మీకు వైట్ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా వన్ సైడ్ ఫ్రేమింగ్ దీనికి మార్బులే ఉంది. అండ్ ఇది వచ్చేసి హాల్లోనే మీకు వాష్ ఏరియా బాల్కనీ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి, వాష్ ఏరియా అయితే మంచి వెంటిలేటెడ్గా ఉంది అండ్ స్పేషియస్గా బాగుంది. హాల్ అయితే మంచి స్పేషియస్గా చాలా బాగుంది. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎల్ఈడి లైట్స్ వస్తే ఇంకా బాగా లుక్ వస్తుంది. దాన్ని నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా అండ్ వెల్ వెంటిలేటెడ్గా ఉంది. ఇక్కడ ఒకసారి మీరు చూసుకున్నట్లయితే వెంటిలేషన్ కొరకు చాలా వైడ్ విండోలు అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ విండోకి కూడా ఇక్కడ మార్బులే యూస్ చేశారు. ఇక్కడ కూడా మీకు స్పేస్ ఇచ్చారండి. అండ్ ఇది వచ్చేసి మీకు షెల్ఫ్స్ అండ్ లో రూఫ్ కూడా ఉంది. అండ్ బెడ్రూమ్లో మీకు 2 సైడ్ విండో ప్రొవైడ్ చేశారు. చూడండి, చాలా అంటే చాలా వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. చుట్టూ కూడా మీకు టైల్ వర్క్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఒకవేళ మీరు ఇందులో ఫర్నిచర్ పెయింటింగ్ చేయించుకున్నాక చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ ప్రొవిజన్. అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. అండ్ ఇది కూడా చుట్టూ టైల్స్ తోటి చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా బాగుందండి, మంచి పిల్లలకైతే చాలా బాగా సరిపోతుంది. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో మీకు వన్ సైడ్ లో రూఫ్ ఇచ్చారు. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే ఫ్లోరల్ డిజైన్లో ఇచ్చారండి ఫాల్ సీలింగ్. అండ్ ఇక్కడ మీకు షెల్ఫ్స్ కూడా ఇచ్చారు అండ్ వార్డ్రోబ్ స్పేస్ కూడా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ కొరకు విండో కూడా ఇచ్చారు అండ్ స్పేస్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో చూసారు కదండి, ఈ G+1 మంచి ఇండిపెండెంట్ హౌస్. ఈ హౌస్ వచ్చేసి మీకు 104 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ హౌస్ మీకు ఈస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ హౌస్లో మీకు గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK ప్లస్ కార్ పార్కింగ్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఇచ్చారు. అండ్ ఈ హౌస్ వచ్చేసి 100 feet మెయిన్ రోడ్కి 7th హౌస్ అండి ఇది. ఇటు నుండి మీకు ఉప్పల్ మెట్రో స్టేషన్ 3.5 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఈ హౌస్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1 crore 9 lakhs అండి. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైజింగ్ కాదు, నెగోషియబుల్ ప్రైజే. అండ్ ఈ హౌస్ పై మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పైన నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.